చందమామ కథ వింత కోరిక. ఒకానొకప్పుడు విదర్భ దేశాన్ని పరాక్రముడు అనే రాజు పాలించేవాడు. ఆయనకు కనకప్రభ అని ఒక్కతే కూతురు. యుక్త వయస్సు రాగానే ఆమెకు పెళ్లి చేయాలనుకున్నారు తల్లిదండ్రులు. కానీ ఆమె హేమద్వీపం పోయి వచ్చి అక్కడి వింతలు చెప్పగలవాడెవడో అటువంటి వాడినే పెళ్లాడతాను అని పట్టుబట్టింది. ఈ వింత కోరికకు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. వాడవాడలా చాటింపు వేయించారు. కానీ నాకు తెలుసు అని ఒక్కరు ముందుకు రాలేదు. ఈ చాటింపు విన్న విష్ణుశర్మ మాత్రం రాజు వద్దకు పోయి, నేను ఎన్నో దేశాలు తిరిగొచ్చాను, హేమద్వీపం కూడా చూసి వచ్చాను అనేసరికి కనకప్రభ కొన్ని కుశల ప్రశ్నలు వేసింది. ఆమె వేసిన ప్రశ్నలలో ఒక్కదానికి కూడా జవాబు చెప్పలేక తెల్లముఖం వేయగా, వీడు కళ్ళబొల్లి మాటలు చెప్పి మోసగించాలని చూస్తున్నాడు, కనుక వెంటనే మన రాజ్యం నుంచి తరిమివేయండి అన్నాడు రాజు. ఇలా పరాభవం చెంది వెళ్ళగొట్టబడిన విష్ణుశర్మ ఏదేమైనా సరే నిజంగానే హేమద్వీపం పోయి రావాలనే దీక్షతోటి ప్రాణానికి తెగించి భయంకరమైన కీకారణ్యాలు దాటుకొని చివరకు సముద్ర తీరం సమీపించి అక్కడ సిద్ధంగా ఉన్న ఒక ఓడలో ఎక్కేశాడు. బయలుదేరిన వేళ విశేషం ఏమిటో కానీ విష్ణుశర్మ ఎక్కిన ఓడ ఇంచుమించు సగం దారిలో ఉండగానే పెనుగాలి వీచి గొప్ప వర్షం కురిసి ఆ ఓడ గంగార్పణమై జనమంతా మునిగిపోయారు. అందరితో పాటు విష్ణుశర్మ కూడా మునిగిపోయాడు. కానీ అతన్ని ఒక పెద్ద చేప మింగివేసింది. ఆ చేప పోతూ పోతూ రత్నద్వీపం సమీపించి అక్కడ జాలర్లు పన్ని ఉంచిన వలలో చిక్కుకోగా వాళ్ళు దానిని తమ రాజు అయిన సత్యవ్రతుని వద్దకు తీసుకుపోయారు. రాజు దాన్ని చూసి, ఇందులో ఏదో విచిత్రం ఉండి ఉండాలి కనుక జాగ్రత్తగా చిల్చమన్నాడు. అలా చిల్చగానే జీవాలతో ఉన్న విష్ణుశర్మ బయటకొచ్చాడు. అతన్ని చూసి రాజు ఆశ్చర్యంతో, నీవెవడవు, ఎక్కడి నుంచి వచ్చావు అంటూ ప్రశ్నలు కురిపించేసరికి విష్ణుశర్మ తన చరిత్రంతా పూసగుచ్చినట్టుగా వెల్లడించి హేమద్వీపానికి దారి చెప్పమని కోరాడు. అందుకు సత్యవ్రతుడు సంతోషించి, ఆ ద్వీపం పేరు నేను విన్నానే కానీ దారి నాకు తెలీదు. రేపు లేదు ఎల్లుండి రాహుల ద్వీపంలో గొప్ప విందు జరగబోతున్నది. అక్కడికి ముల్లోకాలు సంచారం చేసే మహామహులెందరో వస్తారు. వాళ్ళను అడిగితే హేమద్వీపానికి దారి ఇట్టే తెలుస్తుంది. అంతవరకు ఇక్కడనే ఉండవలసింది. ఎల్లుండి నాతో పాటు రాహుల ద్వీపం వద్దుగానే అంటూ చెప్పాడు. మూడవ రోజున విష్ణుశర్మను వెంటబెట్టుకొని రాజు రాహుల ద్వీపానికి బయలుదేరాడు. సముద్రం మీద ఓడలో ప్రయాణిస్తూ ఉండగా పెద్ద గాలి వీచి ఓడ ఒక సుడిగుండంలో పడి ముక్కలు ముక్కలైపోయింది. విష్ణుశర్మకు ఒక కొయ్య ముక్క దొరికింది. అది పట్టుకొని ఎలాగో బ్రతికి బయటపడి ఒక గట్టు చేరుకొని ఆ గట్టుపైన ఉండే చెట్టు ఎక్కాడు. సత్యవ్రతుడు మాత్రం తప్పించుకోలేక సుడిగుండంలో మాయమయ్యాడు. విష్ణుశర్మ నిరాశతో కృంగిపోయి ఏమీ తోచక అలానే కూర్చున్నంతలో ఒక పెద్ద గండబేరుండ పక్షుల గుంపు వచ్చి ఆ మర్రి చెట్టు మీద వాలింది. పక్షి భాష తెలిసిన విష్ణుశర్మ అవి హేమద్వీపం పోబోతున్నవని వాటి మాటల వల్ల గ్రహించి తనను కూడా ఆ ద్వీపానికి తీసుకుపోమ్మని బలిష్టమైన ఓ పక్షిని కోరాడు. పక్షి భాష మాట్లాడగల శర్మను చూసి అది సంతోషించి అతనిని తన వీపు మీద ఎక్కించుకొని పోయి హేమద్వీపంలోని ఒక ఉద్యానవనంలో దింపివేసింది. ఉద్యానవనంలోని చెలికత్తెలు విష్ణుశర్మను సరాసరి హేమద్వీపానికి తీసుకొని పోయి తమ రాణి అయిన కనకరేఖ ఎదుట పెట్టారు. కనకరేఖ వల్ల అతను స్వాగతోపచారాలు పొంది స్థిమితపడిన తరువాత తను వచ్చిన పని వివరంగా చెప్పాడు. అతను చెప్పిందంతా శ్రద్ధగా విని కనకరేఖ తన చరిత్ర విష్ణుశర్మకు వినిపించనారంభించింది. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం. ఒక రోజున నా చెల్లెళ్ళిద్దరూ సరస్సులో ఉత్సాహంతో జలకాలాడుతూ ఉండగా వాళ్ళు చిందించిన నీటి తుంపరలు అక్కడే ఉండి తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక మునీశ్వరుని పైన పడినాయి. వెంటనే ఆయన, మీరు భూలోకంలో మానవులుగా పుట్టండి అని శపించాడు. ఆ శాపవశాన వాళ్ళిద్దరూ ఇప్పుడు మార్త్యలోకంలో ఉన్నారు. నేనొక్కరితోనే ఈ హేమద్వీపంలో ఉంటున్నాను అని చెప్పింది.
ఇలా వారి వారి చరిత్రలు ఒకరికొకరు చెప్పుకున్నప్పటి నుంచి వారి స్నేహం అభివృద్ధి అయ్యి చివరకు వారు పెళ్లాడుదామనుకునేంత వరకు వచ్చింది. అయితే నా తండ్రి ఆజ్ఞను పొంది 3 రోజులకల్లా తిరిగి వస్తాను. ఈ లోపల నీవు ఈ భవనమంతటా యథేచ్ఛగా విహరించవచ్చు. కానీ ఆ మధ్యగది వైపు మాత్రం పోబోకు అని చెప్పి వెళ్ళింది ఆమె. విష్ణుశర్మ 2 రోజుల పాటు ఆ అపురూపమైన భవనమంతా ఆనందంగా కలియదిరిగాడు. కానీ ఇంక ఉండబట్టలేక ఆ 3వ రోజున కనకరేఖ వద్దని చెప్పిన మధ్యగదికి వెళ్ళాడు. ఆ గదికి గల 2 తెరలను మెల్లగా ఒత్తిగించేసరికి హంసతూలికా తల్పం మీద పవలించి ఉన్న ఒక సుందరి కనిపించింది. ఏ సుందరి కోసమైతే విష్ణుశర్మ ఈ కష్టాలన్నీ పడుతూ ఉన్నాడో ఆ కనకప్రభే ఈమె. ఆశ్చర్యంతో అతను మరికొంచెం లోపలికి పోగా సరిగా కనకప్రభ వంటి స్త్రీయే ఇంకొక ఆమె మరి ఒక తూలికా తల్పం మీద శయనించి ఉంది. మరింత ఆశ్చర్యంతో విష్ణుశర్మ ఇంకా లోపలికి పోయి అక్కడి ఉద్యానవనంలో ప్రవేశించాడు. ఆ ఉద్యానవనం మధ్య ఒక చక్కటి సరోవరం ఉన్నది. సరస్సు గట్టుపైన బంగారు జీనుగల పంచకళ్యాణి గుర్రం నిలబడి ఉంది. విష్ణుశర్మ దానిని ఎక్కుదామని సిద్ధపడేంతలో అది పెడీమని ఒక్క తన్ను తన్నింది. ఆ దెబ్బతో అతను ఆ సరస్సులో పడి మునిగిపోయాడు. అడుక్కంటూ ఒక్క బుడుగ వేసి మళ్ళీ పైకి తేలేటప్పటికి విష్ణుశర్మ అటు ఇటు పరికించి తాను ఇప్పుడు సరిగా విదర్భ దేశంలోనే ఉన్నట్టుగా తెలుసుకున్నాడు. ఇదంతా స్వప్నం కథలాగా తోచింది అతనికి. తీరా చూసుకుంటే తను హేమద్వీపంలో ధరించిన విలువైన దుస్తులు, మణిహారాలు అన్నీ స్పష్టంగా ఒంటి మీద కనబడుతున్నాయే. మరి అటువంటప్పుడు ఇదంతా కళ అని ఎలా తోసిపుచ్చటం? మరునాడు విష్ణుశర్మ పరాక్రమరాజు కోటకు పోయి నేను హేమద్వీపానికి వెళ్ళి వచ్చాను అని చెప్పేసరికి, అబ్బాయి, ఈసారి అబద్ధం ఆడినట్లయితే తల కొట్టించి కోటగుమ్మానికి వేలాడగట్టిస్తాను సుమా అని హెచ్చరించాడు రాజు. విష్ణుశర్మ నిర్భయంగా తను చూసి వచ్చిన వింతలన్నీ చెప్పి తగిన తార్కాణాలు చూపించేసరికి కనకప్రభ ఉత్సాహభరితురాలై, శర్మ, నీవు నా చరిత్ర నాకు జ్ఞాపకం చేయటంతోనే శాప విముక్తి అయిపోయింది. నాకు ఎవరైతే శాపం విడగొడతారో వాళ్ళనే పెళ్ళాడాలని నిశ్చయించుకున్నాను. కనుక నన్ను పెళ్లి చేసుకోదలుచుకుంటే హేమద్వీపానికి వచ్చేసెయ్యి అని చెప్పి తన మానవ శరీరం వదిలి మాయమైపోయిందామె. కూతురు అదృశ్యమైనందుకు రాజు రాణి దుఃఖించారు. తర్వాత విష్ణుశర్మ సరిగా మునుపటి దారినే బయలుదేరి రత్నద్వీపం చేరుకునేసరికి సత్యవ్రతుని కూతురు కనకావతి వచ్చి అతనితో, నన్ను నీకిచ్చి వివాహం చెయ్యాలని మా తండ్రి అనుకున్నారు కనుక ఆయన సంకల్పం నెరవేర్చడం నా విధి అన్నది. విష్ణుశర్మ కనకావతిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు కనకావతి భర్తతో, ఇప్పటికి నా శాపం కూడా వదిలిపోయింది. నేను హేమద్వీపంలో ఉండే కనకరేఖకు 2వ చెల్లెల్ని అంటూ తన చరిత్ర అంతా వెల్లడించింది. ఒక పెద్ద మేఘం మీద వారు ప్రయాణించి హేమద్వీపం చేరుకున్నారు. తర్వాత విష్ణుశర్మ తన కోసం ఎదురు చూస్తూ ఉన్న కనకరేఖను, కనకప్రభను కూడా పెండ్లాడి 3 అక్క చెల్లెళ్లను రాణులుగా చేసుకొని సుఖంగా ఉంటున్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 ఆగస్టు నెల చందమామలో వచ్చింది. రచన ముద్దా సోమప్ప శాస్త్రి గారు, పరశువాకం నుంచి. ధైర్యే సాహసే అన్నారు కదా, అలాగా విష్ణుశర్మ ధైర్యంతోనూ సాహసంతోనూ అనుకున్నది సాధించాడు. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.